పవన్ కళ్యాణ్ మీదన ఇంకా ఇప్పుడు మొన్నటిదాకానేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని బేస్ చేసుకుని ఇంకా అది కొనసాగిస్తున్నారు. రెండో పక్కనే కబ్జా డ్రామా. ఏది కోడి చెరువు కబ్జా అన్నటువంటి నిన్నే నేను ప్రస్తావించాను. రెండు వైపుల వెర్షన్ కూడా ప్రొజెక్ట్ చేశాను. ఇప్పుడు కబ్జా కథలల్లేటటువంటి జర్నలిస్టులు చెప్పాలి. దాదాపుగా పవన్ కళ్యాణ్ 2014లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన టైంలో గంగతో రాంబాబు సినిమా తీశాడన్నది కోపం, లేకపోతే కనుక ఆంధ్ర కోసం నిలబడ్డాడన్నటువంటి కోపం అంతా ఉంది, బాగానే ఉంది. మరి అదే పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు అక్కడే ఉంది కదా, ఆయన ఆస్తులన్నీ కూడా నిన్నటిదాకా కేసీఆరే కదా ఉంది అధికారంలో. మరి ఎందుకని అది కబ్జా అని చెప్పి కనిపెట్టలేదు? ఆ రోజున ఉద్యమకారులు అందరూ అక్కడే ఉన్నారు కదా. అంటే అది ఫ్యాక్ట్ అని తెలుసు కదా. ఒక చెరువుకు సంబంధించి చెరువులో నీళ్లు ఒక ఎత్తు, చెరువు పరివాహక ప్రాంతం ఒక ఎత్తు, అదే ఎఫ్టిఎల్ ఆ లెక్కలు. అదే సందర్భంలో సికం భూమి అంటే చెరువులోనే వ్యవసాయం చేయడం. ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ప్రతి చెరువులో ఒక సీజన్లో నీళ్ళు వస్తాయి, ఒక సీజన్లో నీళ్లు ఉండవు. ఒక్కోసారి ఒక నెలల తరబడి ఏళ్ల తరబడి నీళ్లు ఉండవు. అక్కడ వ్యవసాయం చేసుకునేందుకు హక్కు ఉంది, అది ఇస్తారు పట్టా. ఆ పట్టాలు కొనుక్కుంటే రిజిస్టర్ కూడా అవుతాయి. ఆ రిజిస్టర్ అయిన పట్టాతో వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ బిల్డింగులు కట్టకూడదు. ఇప్పుడు నాగార్జున అది ప్రాబ్లం ఏంటి? బిల్డింగ్ కట్టాడు అక్కడ. ఈయన ఎలాంటి బిల్డింగ్ కట్టలేదు, చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. అక్కడే హ్యాపీగా ప్రతి ఏడాది కూడా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి వ్యవసాయము, ఆ గోమాతలు ఆయన అందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా. ఒకవేళ అట్లాగా నిజంగా కబ్జా చేస్తే ఆ రహస్యంగా ఉంచుకుంటాడు, కానీ అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు షూట్ చేస్తారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. కావాలని అంటే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ని కనుక ఏదన్నా అంటే జనం చూస్తారు ఈ టైంలో, ఎందుకు కాంట్రవర్సీ బిగిన్ అయింది కాబట్టి. మనకి వ్యూస్ పెంచుకోవడానికి లేదా మనం పాపులర్ అవడానికి, అది పవన్ని ఎదిరించినోడు అని పాపులర్ కోసం ప్రయత్నిస్తున్నట్టున్నారు.